కార్పొరేటర్గా ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్థలాలను ఏదైతే ప్రభుత్వం ద్వారా రెవెన్యూ ద్వారా మున్సిపాలిటీకి ఆనాడే హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కోసం 6 గుంటల భూమి, స్కూల్ కోసం 7 గుంటల భూమిని హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రేవ్యార్డ్ కోసం కూడా 2 ఎకరాల భూమిని కాలువ ఎన్ఎస్పి కాలువ పక్కన ఎన్ఎస్పి స్థలంలో ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేయించి దాంట్లో 1,50,00,000 రూపాయలని అప్పుడు సీఎం ఇచ్చినటువంటి డబ్బులు 100 కోట్లలో కూడా వాటి 1,50,00,000ని గ్రాంట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావడం, అక్కడ రిజర్వేషన్లు బీసీ మహిళా కావడం, నాకు అవకాశం లేకపోవడం, నేను అక్కడ పోటీ చేయకుండా నేను అక్కడ ఇక్కడ పోటీ చేశాను, ఇక్కడ గెలిచాం. మరి ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ కార్పొరేటర్గా రఫీదా బేగం భర్త రవిశంకర్ ముస్తఫా ఇప్పుడు ఆ భూమిని యథేచ్ఛగా ప్లాట్ చేసి మొదలుపెట్టాడు. గత 2 నెలల నుంచి పని నడుస్తున్నప్పటికీ సరే మేము లెవెల్ వేసి ఏమన్నా అందులో కట్టుబడి ఏమన్నా కట్టిస్తాడేమో స్కూళ్ళు పడు కమ్యూనిటీ హాల్, కానీ తీరా చూస్తే ఏమవుతుందంటే వాటన్నింటినీ కూడా అమ్మేయడం మొదలుపెట్టి బాజాప్తుగా మొన్న మీడియా మిత్రులు కూడా చూశారు. బేస్మెంట్ కూడా కడతా ఉన్నారు. దానికి సంబంధించి ఆర్డీఓ గారు పోయారు, క్షుణ్ణంగా పరిశీలించారు, సర్వే చేశారు. ఇది పక్క 64 సర్వే నెంబర్ ఇది ప్రభుత్వం. ఖచ్చితంగా బేస్మెంట్ అన్నింటినీ కూరగొట్టండి, మొత్తం కూరగొట్టి డంప్ యార్డ్లో పోయండి, వాటిని ప్రొటెక్ట్ చేయండి, ఫెన్సింగ్ అయినట్టు కూడా చెప్పేది. ఇక ఈ కబ్జా భాగవతం ఆయన చేసినటువంటి ఈ కబ్జాలు బయటపడగానే ఆక్రోశం తట్టుకోలేక మతికి చెల్లించి ఏం చేయాలో అర్థం కాక నిన్న పత్రికా మిత్రులందరినీ అక్కడికి తీసి ఆ ఇష్యూ జరిగింది ఒక్కడైతే వాళ్ళని కొంతమందితో మాట్లాడించింది ఒక్కడు. ఈ ఇష్యూ జరిగిన కాడ ఎవరెవరయ్యా అంటే రామూర్తి గారి ఇల్లు అక్కడే ఉంటుంది, పరశురాం గారి ఇల్లు అక్కడే ఉంటుంది, రాజు గారి ఇల్లు ఎక్కడే ఉంటుంది, ఏర్బాబు గారి ఇల్లు అక్కడే ఉంటుంది. వాళ్ళ స్థానికులు ఎవరు ఉన్నారు అక్కడ, వాళ్ళతో వేరే వాళ్ళతో పక్క ప్రాంతం వాళ్ళతో. నేను 2021 ఎలక్షన్లప్పుడే దాన్ని వేరే డివిజన్ కూడా కేటాయించారు ఆ ప్రాంతాన్ని. సరే అది బాగా మాట్లాడి నోటికి ఏది వస్తే అదే, ఏది పడితే అది, ఏదైనా ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉండి చూపించి నాగరాజు చేసిండు, ఇది చేసిండు, ఇష్టం వచ్చినట్టుగా రౌడీ ఇదంతా ఆవిడ పండుగ. అసలు రౌడీ ఎవడ నీ గురించి తెలియదా జనానికి? శ్రీటంలో నరేష్ రెడ్డి గారు ఎస్ఐ ఉన్నప్పుడు నువ్వు బట్టలు ఇప్పటి లాకవేసి పిచ్చపక్కడు కొట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి నేను శ్రీటం నుంచి వెళ్ళబడితే రాదు కుటుంబం వచ్చింది. ఇలా పెద్ద బిల్డప్ కొడుతున్నావు, ఏదో నీతివంతులా కథం చేస్తాను, వచ్చి పెద్ద రాజకీయ నాయకులుగా నీ బాగా తెలియదా? నేను 2014లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 2016లో నేను కార్పొరేటర్ అయినా, మళ్ళీ ఇప్పుడు నేను కార్పొరేటర్ ప్రజాపతిగా. మేము రౌడీలో కబ్జా చేస్తున్నది జనాంగం ఎందుకు గెలుస్తున్నాం? ఎలక్షన్ కాడి స్టార్ట్ చేశారు ప్రచారాలు, విష ప్రచారాలు. గుడిబీ కబ్జా చేసి, ఆడ కబ్జా చేసి, ఈడ కబ్జా చేసి. అసలు అరే నీకు తెలుసో లేదో దివాంగా ఆ గుడికి ఇంతవరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసినట్టే తెలుస్తారు. రామాలయం గుడి పైన ఉంది, కిందంతా ఫంక్షన్ అవి అంతా వాళ్ళే కబ్జాలో ఉన్నారు. రామాలయం గుడికే డాక్యుమెంట్ లేదు ఇంతవరకు. మాట్లాడితే రామాలయం ఆ బైపాస్ రోడ్డుకి నాకు సొంత భూమికి 163 గజాలు. ఆ 163 గజాలు నానుకొని ఎన్ఎస్పీ భూమిని క్రమబద్ధీకరణ చేసుకున్న 100 మంది చేసుకున్న కమ్మాలని నొక్కండి. దాన్ని పట్టుకొని కబ్జా చేసి కబ్జా చేసి ఇల్లు కబ్జా చేసేది ఎదురా కబ్జా చేసి ఊరుకుంటారా? ఆధారాలు ఉండవా? ఎలక్షన్ కాగానే ప్రభుత్వం రాగానే మా వాడు మా ఇంటి మీద, మా అబ్బాస్ ఇంటి మీద 60 మంది గుండెలతో దాడి చేసి వదరా నువ్వే రౌడీ నేనా నువ్వా? నీ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది టూటౌన్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు బాధాపడ స్టేట్మెంట్ ఇచ్చారు, ముస్తఫానే మమ్మల్ని అందరూ ఇంటి మీదకి పంపించిందని. మహిళల్ని చూడమైతే, ఆడవాళ్ళని చూడమైతే ఇంటి మీద పడి సోఫాలు గీపాలు ఆ వీడియో కూడా ఇప్పుడు అందరూ చూశారు. ఇంతవరకు దాని మీద గతి లేదు, ఏం చేయలేదు, అరెస్ట్ కూడా. ఒక పక్క దాదాగిరి రౌడీజం చేశారు, నీ బతుకు తెలియదా? నువ్వు అసలు చెన్నై నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? దొంగ నోట్లు మార్చడం కోసం ఖమ్మం వచ్చినావు. శ్రీనివాస్ నగర్లో ఉంటూ చిన్నపిల్లల్ని
అందరినీ కూడా 500 రూపాయలు ఇచ్చి రోడ్లు మార్చుకొచ్చి చిల్లర చేసుకొని వచ్చి బతికినోడి నువ్వు. ఎన్నిసార్లు మాకు బ్లాక్ టికెట్ లేదు నువ్వు థియేటర్ల దగ్గర మాకు. నువ్వు ఇక పెద్ద నీతివంతుల కథలు చెప్తాను చెత్త నా పడక నీ బతుకులే లేదా. 2018 నుంచి నీ అమ్మ నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి నీ బాధితులు ఎప్పటి పడుతూనే ఉన్నారు కదా నీ చుట్టూ. ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రికి పెట్టిన లెటర్. ముఖ్యమంత్రి గారు ముస్తఫా అనేటువంటి వాడు మాకు డబ్బులు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇప్పిస్తాను తీసుకున్నాడు అని చెప్పి అక్కడ ప్రజాభవన్కి వెళ్ళి వాళ్ళు తిరిగి 2015లో ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి తట్టుకోలేక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంతకుముందు జీపీలకు పలుమార్లు ఇచ్చారు. సిసిఎస్లో ఆంజనేయులు సిఐ గారి దగ్గర కూడా వాడు ఒప్పుకొని కాగితాలు రాసిచ్చిండు. తప్పదని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాభవన్లో కూడా వాళ్ళు పోయి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తాను మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ముస్తఫా అంటే అక్కడి నుంచి ఖమ్మం ఏసీపీ ఆఫీస్కి రిఫర్ చేశారు వాళ్ళు. టెక్నాలజీ ఆన్లైన్లో వేసి ఏసీపీ గారు ఇప్పుడున్న ఏసీపీ గారే పిలిపించాడు కానీ ఎప్పుడు ఇస్తామంటే కూడా మళ్ళీ ఒప్పుకొని అక్కడ ఏదో మేనేజ్ చేసుకొని రాసుకొని పోతుంది. ఇదిగో నువ్వు ఇచ్చిన అపాయింట్మెంట్ ఉద్యోగాల పేరిట నువ్వు ఎవరికి నకిలీ పత్రాలు తీర్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తావు నువ్వేనా? ఇది నీ భాగవతం. ఏంది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగం కోసం ఒకళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్, ఇంకో అపాయింట్మెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే డిపార్ట్మెంట్ రైల్వే బోర్డు. ఇంకా చాలా ఉన్నాయి, ఈ మచ్చుకు మాత్రమే తీసుకొచ్చింది. సరే ఇదంతా ఒక భాగం. 2016లో స్టాలిన్ అని అతని కోసమే కార్పొరేటర్ నిలబడితే 6 నిమిషాలు కష్టపడి చేశాడు దళిత బిడ్డ. ఏం చేసిన వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3 లక్షల రూపాయలు ఇతర దగ్గర తీసుకున్నాడు. ఇదొక భాగం. ఇక్కడ కూడా దళిత బిడ్డే భవాని కొప్పుల రాంబాయ్ అని ఇక్కడే మన గట్టై సెంటర్లోనే సుల్తాన్ నగర్ ఒక ప్రాంతంలో వీళ్ళ ఇల్లు ఉంటుంది. వీళ్ళ అమ్మకి అవసరం ఉండి ఒక 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కావాలని చెప్పి ముస్తఫా దగ్గర ఇంటి కాగితాలు తీసుకొని పోతే ఆ ఇంటి కాగితాలు ఈ ముస్తఫా వేరే వాళ్ళ దగ్గర పెట్టి ఆమె చదువురాదు మహిళ వీళ్ళకి ఇచ్చిండు 5 లక్షలు, అతను 12 లక్షలు తీసుకున్నాడు. ఆమె చెప్తుంది, నేను చెప్పడం కాదు. వీళ్ళు తీసుకున్న 5 లక్షలకి వడ్డీ కలిపి 8 లక్షల రూపాయలు మళ్ళీ పోయి ఇచ్చింది వీళ్ళమ్మ. ఆ డబ్బులు పోయినాయి, ఇల్లు పోయింది. ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఆ ఇంట్లో వీళ్ళు కిరాయి తెచ్చుకొని ఉంటారు. ఈ మధ్య నుంచి స్టార్ట్ చేశారు ఇల్లు ఖాళీ చేయాలని. ఇక చెప్పు ఎవడరా కబ్జాకు? కాబట్టి ఇట్లాంటి దొంగలను కాంగ్రెస్ పార్టీ కూడా మోస్తుంది అంటే ఈ మాట వాళ్ళకు కూడా అనుకుంటుంది. ఇవాళ వాడిని ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలని భావిస్తారు పబ్లిక్ కూడా. బాజాప్తగా కనబడతా ఉంది ప్రభుత్వ భూమి, బాజాప్తగా అమ్ముకున్నాడు, బేస్మట్టాలు కడుతున్నాడు. పైగా నిన్న మీడియా ముందు ఏం మాట్లాడతాడు? నేను ఎన్ఎస్పీ కాలువ పక్కన 2 ఎకరాలు అక్కడ లెవెల్ చేసి అక్కడ మంచిగా గుడి బడి పార్కు అంటే దీన్ని అమ్మేసుకుంటు ఇది జనానికి ఇచ్చేసిన ఇక నేను అక్కడ కడతాను. అక్కడ లెవెల్ చేస్తాడు, నెల నుంచి లెవెల్ చేస్తాడు. అసలు లెవెల్ చేయడానికి నేను ఎవరు? ప్రభుత్వ భూములలో పళ్ళు పెట్టి లెవెల్ చేయడానికి. అయినా మేము మాట్లాడలేదు. సరే ఆమె డెవలప్మెంట్ చేస్తాడేమో, ఎందుకు మనం అదే అభివృద్ధిని అడ్డుకోవటం. తేపగా జగ్జీవన కాలనీ వాసులు వీళ్ళు. ఈ జగ్జీవన కాలనీ అక్కడ వేసిన కానించి పునాది వేసిన కానించి పెద్ద విషయం గారు, కనకయ్య గారు, కోలారావు, చిలకసీను వీళ్ళంతా ఉండేటోళ్ళు. ఎవడో ఒకడు రావడం. ముస్తఫా ఎక్కడున్నాడు? ఎందుకని అడిగితే ఏదైనా ప్లాట్ చేస్తున్నట్టుగా మాకు ఇస్తాను ప్లాట్. ఇది నీ భాగవతం. నువ్వు ఆ గుళ్ళు బళ్ళు కట్టేది యాక్చువల్గా గ్రేవీ యార్డ్ కోసం తీసిన ప్లేస్ నేను హ్యాండ్ చేయించిన. ఇకపోతే పగడాల నాగరాజు మొత్తం ఆడ కబ్జా చేసిండు, 2,000 కబ్జా ప్రభుత్వ భూములు. అరే నువ్వు ఏదైనా ఉంటే సాక్ష్యాధారం, ఇదిగో నా వల్ల ఇబ్బంది పడ్డ ఒక వ్యక్తి కూర్చోబెట్టుకో పక్కన, ఇదిగో నాగరాజు నన్ను ఇట్లా అన్యాయం చేసిండు, నా భూమిని లాక్కున్నాడు, ఇది నా చేయాల్సింది. ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా?
మళ్ళీ రా సవాల్ చేయి, నీ బతుకు ఒక సవాల్ కూడా. నీ లుచ్చా పనులు లవంగి పనులు అన్నీ తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి బిడ్డ నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకో. ఆధారాలు లేకుండా పిచ్చి పిచ్చి కూతలు చూస్తే ఇక్కడ ఎవడ గాజులు కొట్టుకొని లేడు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము కూడా నువ్వు భౌతిక దాడులు చేయాలని చెప్పి కూడా చేస్తాను అని చెప్పి నాకు సమాచారం వచ్చింది. నువ్వు భౌతిక దాడులు చేస్తే భయపడడానికి ఎవరు లేడురా బాబు ఇక్కడ, అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు భౌతిక దాడులు చేస్తా, నేను ఆఫీసుల మీద దాడులు చేస్తా, ఇళ్ల మీద పడి దాడులు చేస్తా, ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఏమనేది? మిమ్మల్ని కబ్జాలు చేయలేదు నిరూపించుకో. అక్కడ బడి కమ్యూనిటీ హాల్ కట్టి అది పద్ధతి. నువ్వు పోయి చెప్పనుండి ఈ భూమి ఎవరికి లేదు. 2018-19 ఎంఆర్ఓ హ్యాండర్ చేసినప్పుడు ఇందులో పట్టాలు ఎట్లా ఉంటాయి, ఆ రోజు వచ్చి పట్టాలుంటే వాళ్ళు ఎట్లా హ్యాండర్ చేస్తారు? నీకు ఖచ్చితంగా నిలబడి కట్టిస్తా, అందులో బడి కట్టిస్తా, ఇందులో కమ్యూనిటీ హాల్ కట్టిస్తా, నిరూపించుకో. అది పక్కన పెట్టి ఇది జనాలు వేరే వాళ్ళు అయిపోయింది ఇచ్చేసాను నేను ఆడగడతా, ఇదేనా? ఇక వస్తున్నాయి కార్పొరేషన్ ఎలక్షన్లు, బిడ్డ నువ్వే పోటీ చేయాలి. రిజర్వేషన్ అనుకూలం నాకు లేదు, అనుకూలంగా నువ్వే చేయొచ్చు. బీసీ జనరల్ చేయొచ్చు, నేనే పోటీ చేస్తాను. దా తమ్ముడు ఎవరు వెళ్తాడో చూద్దాం. బై మిస్టేక్ రిజర్వేషన్ తేడాలో నువ్వు బజాయించి గెలిచినవాడు, అదే రిజర్వేషన్ జనరల్ అయితే బిడ్డ నిన్ను మళ్ళీ పాతాలోకి దొక్కేటవాడు. నువ్వు ఇట్టే గాలిసెక్కలే ఆ టీవీలో ఏదో కొంచెం ఇప్పుడు జనాలే నిన్ను పట్టుకొని గుడ్డలు తీసి చెప్పుతో కొడతావు. ముస్తఫా ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఒకటి, పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వాస్తవ ఆధారాలు ఉంటే రా మాట్లాడు. ఆడ ఇల్లు కబ్జా చేసాడు, ఏడ ఇల్లు కబ్జా చేసాడు, అది కబ్జా చేసాడు. మీ భాగవతం అంతా తెలుసు. ఫస్ట్ నుంచి టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టేది అందరికీ తెలుసు. కావాలని చెప్పి అందరితోటి నాకు ఎక్కడెక్కడైతే నాకు ఆస్తులు ఉన్నాయో, మా బంధువులు ఆస్తున్నాయో వాళ్ళ మీద కేసులు ఎక్కించే పనులునే మీరున్నారు, మీ టీం అంతా. అయినా మీరు ఏం చేయలేరు రా బాబు. ఇట్లాంటి మీ అంటారు కదా, మీ ఆలోచన విధానం మార్చుకోకుండా ఇట్లనే ఉంటే మీరు ఇంకా రాజకీయంగా వందలోకే పోతారు, కానీ పైకి అయితే రాదు. రాజకీయాలు చేయాల్సిన లక్షణం కాదు ఇది. జనాలకు ఏం చేయాలి, మేము జనానికి ఏం చేస్తామని చెప్పండి లేదు. ఈ విధమైనటువంటి రాజకీయాలు లేదు. ఇంకేదో అపార్ట్మెంట్ ఆ డివిజన్ అని 57 డివిజన్లో అపార్ట్మెంట్ అంట, నా అపార్ట్మెంట్ అంట. అరే నీదంతా నన్ను నా పేరు చెప్పి ఆ అపార్ట్మెంట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినో తెలియదా? బోర్డు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేసినాను. ఈ అపార్ట్మెంట్లో ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టి 50 లక్షలు డిమాండ్ చేసినాను. వాళ్ళ అధికారులని అటుబడి ఇటుబడి తిరిగి వాళ్ళు నిరూపించుకొని లాస్ట్కి నీ తాగిని తట్టుకోలేక, నువ్వు చేసే చికాకు తట్టుకోలేక వాళ్ళు హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏది కనపడుతుంది పాడాలన్నారు. ఇటుపక్క మన బస్టాండ్, కొత్త బస్టాండ్కి ఆపోజిట్ వాళ్ళ దేవత భూమి మేకల విషయ నగర్ బాగుంటుంది. రమణాపుల చివరిలో దోరిపల్లిలో సంబంధించినటువంటి భూములు ఉంటే వాళ్ళతో డీల్ మాట్లాడుకొని ₹1 కోటి వాళ్ళ దగ్గర తీసుకొని ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 8 ఇళ్ళు 9 ఇళ్ళు తీకేసింది. మీరు వీళ్ళ ప్రభుత్వ ల్యాండ్లో ఉండదు. ఇది కదా దందా. దందా అంటే దాన్ని నిరూపించు. రమణాగుట్టలో ఒక రమణాగుట్ట మొత్తం 61, 64 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలు ఉంది. నాకు తెలిసి 100 ఎకరాల లోపే ఉంటుంది, 50 నుంచి 100 ఎకరాల లోపల. బిడ్డకి నేను ఎక్కడన్నా నా కార్పొరేటర్గా పదవి కాలమైనా ఇప్పుడైనా ఎక్కడన్నా నేను 100 గజం ఆపుకొని అమ్ముకున్నా బయటకు ఇక నేను కూడా నేను వదిలిపెట్టేది లేదు. విడతల వారిగా నీ ఎపిసోడ్స్ నిన్ను నేను వేస్తూనే ఉంటా. ఈ జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా మిగతా ఇంకా ముందున్నాయి చాలా. కాకపోతే వాళ్ళ అధికార పార్టీ ఉంది, ముస్తఫా ఏమైనా చేస్తారని భయంతో చాలా మంది వెనక తగ్గుతున్నారు. మేము కూడా మంత్రి గారిని కలుస్తాం, నీ అక్రమాల మీద మేము రిప్రజెంటేషన్ చేస్తాం. ఖచ్చితంగా నీ భాగవతం అంతా ఇంకా బయట పెట్టదు. త్వరలో నేను ఎట్టి పరిస్థితుల్లో ఎదురు పెట్టా. ఇప్పుడు భవానీ బాధితులు, ముస్తఫా బాధితురాలు భవానీ మాట్లాడారు. చెప్పండి. అమ్మ ఎంతైతే తీసుకుంటావు 1 year అయినట్టే అమ్మ మొత్తం
ప్రాపర్టీలో మేము మా అమ్మగారి ఇల్లు కనుక మేమున్న హక్కుదారులం కనుక నా ఇల్లు నేను కిరాయికి ఇచ్చుకొని బతుకుతాను. నెలకు 3,000 2,000 వస్తాయి. ఆ కిరాయికి ఉన్నవాళ్ళు కూడా బెదిరించడం చేస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బెదిరించి మన స్టేషన్ దాకా కూడా తీసుకుపోయారు సార్. అక్కడికి పోయినా కూడా ఇది మాది సార్, మీరైతే ఇంట్లోకి రావద్దు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడాలి, ఇదైతే మా ప్రాపర్టీ, మీరు వచ్చే ఇబ్బంది, మీరు మనం ఇబ్బంది పెట్టాలంటే బాగోదు అని అనేసి నేను మాట్లాడటం. మా వదిన, మా అన్నయ్య చనిపోయాడు, మా వదిన భార్య, చిన్న అబ్బాయి, మా అల్లుడు, మేమందరం కలిసి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మాది 3 అంతస్తుల బిల్డింగు వీళ్ళది అని అనేసి మా ఇల్లు అమ్మడానికి పెట్టారు సార్. 3కి 4కి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఉంది. మేము ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు. మేము ఎట్లయితే డబ్బులు తీసుకున్నామో అట్లనే డబ్బులు కట్టేసాం. మరి మా పేపర్లు మాకు తెచ్చియండి అని అడుగుతానికి పోతే లేవు, మీ పేపర్లు మీరు మాకు అమ్మారు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏది మాట్లాడేటో మా భూమి అల్లకి ఎవరు వచ్చే ఛాన్స్ నేను ఇయ్యను. వాళ్ళే రాని ఇంకెవరన్నా రాని అల్ల నుంచి కదిలేదలేదు. ఇంత కాడికి మమ్మల్ని రోడ్డు పాలు చేయాలనుకున్న అనిఫాకైనా ముస్తాఫాకైనా చెప్పేది ఒక్కటే, ఆ భూమి నాది, ఆ ఇల్లు నాది, వచ్చారంటే ఎవరికి లేదా నేను చెప్పదు. నేను ఎందుకు ఇంత కోపంతో మాట్లాడుతుంటే, నేను ఒక ఆడపిల్ల నేను కూడా చూడకుండా మీరికి జనాలు పంపిండు. మా అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయింది. మా అన్నయ్య కూడా బాగా కుమ్మి కూడా ఆయన ఇబ్బందులతో బాగా మానసిక వేదంతో చనిపోయింది సార్. వీళ్ళు చేయబట్టే దాంట్లోకి మాత్రానికి ఎవరు వచ్చే అర్హత లేదు వాళ్ళకి. ఇది సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలక్షన్లో అయిపోయిన తదనంతరం అప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నీకు వెరిఫై చేయాల్సిన నా దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకొని అటు ఎంపీ గారి దగ్గరికి ఇటు అటు తిప్పి నాకు 1,60,000 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఇంకా 1,00,000 రూపాయలు చిల్లరకు తిరిగిపోవాలి. బాగా ఇబ్బంది పెట్టుకుంది. వేరే బాధ్యత మేలుతో నా మీద ఒత్తిడి తీసుకుంటాను. ఎంత తిరిగినప్పటికి కూడా ఇక్కడ చాలా ఆర్థిక సమస్యతో నష్టపోయింది.